వాళ్ళను వాళ్ళు దేశభక్తులుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఎంతసేపటికి. కానీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళ దేశభక్తి ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి భయపడి వీడియోలు చేస్తున్నారు. గవర్నమెంట్ని పొగిడితే అది దేశభక్తి అనే ఒక మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతున్నారు. నో, ఎప్పటికైనా సరే ప్రశ్నించడమే దేశభక్తి అని చెప్తున్నావు కదా, నువ్వు ఎలా ప్రశ్నిస్తున్నావో ఈ రోజు నేను చూపిస్తాను. 10వ తేదీ సాయంత్రం ఢిల్లీలో బ్లాస్ట్ జరిగితే అప్పటికప్పుడు, లేకపోతే 11వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ని, ఆ ఏరియాని విజిట్ చేస్తారు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం కదా. కానీ ప్రధాని మోదీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద ఒక ట్వీట్ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు. సో ఈ ఫేక్ జర్నలిస్టు మోడీ వెంటనే ఎందుకు సంఘటనా స్థలానికి రాలేదు అని ప్రశ్నిస్తుంది. చూద్దాం. నవంబర్ 9వ తారీఖు సాయంత్రం మోడీ ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి బయలుదేరడం జరిగింది. భూటాన్ అధికార పర్యటనకు ప్రయాణం ప్రారంభించారు. నవంబర్ 9 సాయంత్రం అప్పటికప్పుడు, లేకపోతే 11వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ని, ఆ ఏరియాని విజిట్ చేస్తారు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం. 9వ తారీఖు బయలుదేరిన మోడీ గారు వెంటనే ఎందుకు సంఘటన స్థలానికి రాలేకపోయారో ఇప్పుడు చూద్దాం. నవంబర్ 10 ఉదయం దింపు భూటాన్ రాజధానికి చేరుకున్నారు. భూటాన్ ప్రధాని టబో గారు స్వాగతం పలికారు. నవంబర్ 10 మధ్యాహ్నం పునశ్చాంగ్చు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రారంభం. భారత్ భూటాన్ కి 40 మిలియన్ సుమారు 455 కోట్ల విలువైన క్రెడిట్ లైన్ రుణాన్ని సౌకర్యం ఇచ్చింది. 1020 మెగావాట్ల పునశ్చాంగ్చు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ప్రారంభం జరిగింది. ఇది భారత్ సహకారంతో నిర్మించబడింది. దీంతో భూటాన్ విద్యుత్ ఉత్పత్తి 40% పెరుగుతుంది. మిగిలిన విద్యుత్ ని భారత్ కి ఎగుమతి చేస్తారు. మోడీ గారు భూటాన్ లో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. బౌద్ధ సన్యాసులు భూటాన్ రాజు కుటుంబ సభ్యులతో సమావేశమయ్యారు. అది అక్కడికి నచ్చలేదన్నమాట. అయితే అప్పటికప్పుడు, లేకపోతే 11వ తేదీ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ ని, ఆ ఏరియాని విజిట్ చేస్తారు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం కదా. కానీ ప్రధాని మోదీ ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద ఒక ట్వీట్ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు. అయితే మోడీ గారు వెంటనే రాకపోవడానికి భద్రతా లోపాలు నిపుణుల అభిప్రాయం ఏమిచ్చారంటే, సెక్యూరిటీ ఎక్స్పర్ట్ అజయ్ షాహిని మోడీ గారు వెంటనే రాకపోవడం సరైన నిర్ణయం, ఎందుకంటే విమాన మార్గంలో భద్రతా రిస్క్ ఉండే అవకాశం ఉంది. ఇలా సెక్యూరిటీ ఎక్స్పర్ట్ చెప్పిన విషయాలు మీరు చూసుకోవాలి కదక్క. ఇది నువ్వు జర్నలిస్ట్, ఇంకా చాలా ఉంది చెప్తాను. మోడీ గారు భూటాన్ లో ఉన్నప్పుడు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. భూటాన్ పర్యటన ముందుగానే షెడ్యూల్ అయి ఉండడం వల్ల వెంటనే రావడం సాధ్యం కాలేదు. భద్రతా మార్గాలు, ఎయిర్ పాత్ క్లియర్ చేయడం. ఈ ఎయిర్ పాత్ క్లియర్ చేయడం గురించి నీకు తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అన్ని చెక్ చేసుకోవడం కోసం సమయం పట్టింది. ఈ సెక్యూరిటీ రీజన్స్ అన్ని క్లియర్ అవడానికి 24 అవర్స్ పడుతుంది. అవి క్లియర్ అయిన వెంటనే 3వ రోజు లోపే ఆయన తిరిగి వచ్చి బాధితులను కలిశారు. NIAకి పూర్తి విచారణ బాధ్యత అప్పగించారు. వీటి గురించి నువ్వు మరి వీడియో చేయవు, ఎందుకంటే నువ్వు ఎవరి పార్టీలో పనిచేస్తున్నావో, నీకు డబ్బులు ఎలాగ వస్తున్నాయో, నీకు పెయిడ్ ఆర్టిస్ట్వా, నువ్వు నిజమైన జర్నలిస్ట్వా, నాకు ఇవన్నీ. మోడీ గారు వెంటనే ఎందుకు రాలేదంటే, ఎయిర్ పాత్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఈ ఎయిర్ పాత్ క్లియరెన్స్ అంటే ఏంటంటే, ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి ప్రయాణించే ముందు ఆయన ప్రయాణించే విమాన మార్గం, ఎయిర్ రూట్ లో ఉన్న ప్రతి ప్రాంతం, దేశీయ గగనాతలం నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఎటువంటి ప్రమాదం, టెర్రరిస్టు లేదా అనాధికారిక వాహనాలు లేవని నిర్ధారించడమే ఎయిర్ పాత్ క్లియరెన్స్ అంటే. వీటి గురించి నువ్వు ఎటు చూసుంటావు నాకు తెలిసి. నువ్వు డైరెక్ట్గా మోడీని టార్గెట్ చేసి ఏమైనా 4 మాటలు అందామని 4 లైన్లు నువ్వు రాస్తున్నావో, ఎవరు పంపిస్తున్నారో, ఏది జరుగుతుందో తెలియదు, కానీ గట్టిగా టార్గెట్ చేద్దామని డిసైడ్ అయ్యావు. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ మీద ఒక ట్వీట్ చేసి టాటా బాయ్ బాయ్ అని చెప్పి భూటాన్ రాజు పుట్టినరోజు వేడుకల కోసం వెళ్ళిపోయారు. సో మీకు గుర్తుందా, 2013లో దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు సేమ్ అది కూడా ఇలాగే సాయంత్రం పూట జరిగింది. ఉదయానికల్లా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ స్పాట్ని విజిట్ చేశారు, మీడియాతో మాట్లాడారు. ముంబై మీద టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు కూడా అంతే, ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే మీడియాని అడ్రస్ చేశారు. కానీ నువ్వు చెప్పినట్టు మన్మోహన్ సింగ్ గారు వెంటనే రియాక్ట్ అయిపోయి సాయంత్రం పేలుడు జరిగితే పొద్దున్న కల్లా విజిట్ అయిపోలేదన్నమాట. 2013 హైదరాబాద్ బ్లాస్ట్, ఈ పేలుడు ఫిబ్రవరి 21, 2013 గురువారం సాయంత్రం జరిగాయి. మన్మోహన్ సింగ్ గారు ఫిబ్రవరి 24 వెళ్ళారనమాట. హిస్టరీ నువ్వు నీకే తెలుసు అన్నట్టుగా అసలు ఎంత గుడ్డిగా వీడియోలు చేస్తున్నావంటే. అలాగే ముంబైలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారు 26న బాంబ్ బ్లాస్ట్ జరిగితే అతను 30వ తారీఖున వెళ్ళారు.
వెంటనే వెళ్ళిపోయారు, కాంగ్రెస్ వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు, బీజేపీ వాళ్ళు లేటుగా వెళ్తున్నారని నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? సరే చెప్తున్నావు, పోనీ అవేమైనా కరెక్టా అంటే వెంటనే వెళ్ళిపోలేదు, 3 రోజులు గ్యాప్, వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ ఇవన్నీ చూసుకొని వెళ్తారనమాట. నీకు టార్గెట్ చేయాలనిపిస్తే పాయింట్స్ కూడా కరెక్ట్గా టార్గెట్ అయి ఉంటే అవి పట్టుకొని చెప్పాలి. మోడీ గారు అక్కడ పుట్టినరోజు పార్టీకి వెళ్ళారు, మన్మోహన్ సింగ్ గారు అన్ని పార్టీలు వదిలేసి వెంటనే వెళ్ళిపోయారు. హిస్టరీ చూస్తే 2-3 డేస్, ఎవరికైనా 2-3 డేస్ పట్టాలి. సంఘటన స్థలంలో ఇలా బాంబ్ బ్లాస్ట్ అయ్యింది కదా, తెల్లాసరికి దిగిపోవడం అనేది నీకు నాకు అవుద్ది. అతను పిఎం, వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి. నువ్వు చెప్పినట్టు వెంటనే మోడీ గారు రావాలంటే ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు, ఐఏఎఫ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డీజీసీఏ, రా, ఐబీ, ఎంఈఏ, పోటాన్ సివిల్ ఏవియేషన్, వీళ్ళందరూ కలిపి 24 గంటల రిపోర్ట్ రెడీ చేస్తే 24 గంటల తర్వాత అతను బయలుదేరాలి. నీకే తెలుసని నువ్వు ఇంత మోడీ గారి మీద విరుచుకు పడుతున్నావంటే, ఇంత ఫాలోయింగ్ ఉండి పెద్ద యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ నీకు ఒక టీం ఉండి నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉండి నువ్వు వాళ్ళని ఎలా గైడ్ చేయాలనుకుంటున్నావు, ఎలా ఇలాంటి తప్పుడు సమాచారం ఇచ్చి నువ్వు ఏ ఉద్దేశంతో నీ ప్రోపగాండా ఏంటి అనేది కూడా చెప్పి చేస్తే ఓకే. నేను జర్నలిస్ట్ని అని చెప్పి ఇన్ని రాంగ్